number 81. Robert Stevenson's novel Kidnapped is dash అని ఇచ్చారు. ఆప్షన్ 1 థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ, ఆప్షన్ 2 యాక్సిడెంటల్ క్లాసిక్, ఆప్షన్ 3 అబౌట్ కరప్షన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఫన్నీ ఎపిక్ అని ఇచ్చారు. ఫస్ట్ వన్ థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ స్టోరీ, సాహసాలు చేసేటువంటి అంటే సాహసోపేతమైనటువంటి అంశాలతో కూడిన కథ. యాక్సిడెంటల్ క్లాసిక్ అనుకోకుండా జరిగినటువంటి కథ, లేదా ఇంగ్లాండ్లో ఆప్షన్ 3 ఇంగ్లాండ్లో ఉన్న అవినీతిని గురించా, 4 హాస్యంతో కూడినటువంటి ఇతిహాసమా అని అడిగారు. సో ద ఫస్ట్ వన్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ, యాక్చువల్ అడ్వెంచరస్ స్టోరీ అంటాం. నెక్స్ట్ 82. చూస్ ద ఇంగ్లీష్ డ్రామా రిటన్ బై టామ్ స్టాపర్డ్. టామ్ స్టాపర్డ్ అనేటువంటి వ్యక్తి చేత రచించబడిన ఇంగ్లీష్ డ్రామా ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 వాల్పోన్, ఆప్షన్ 2 డాక్టర్ ఫాస్టస్, ఆప్షన్ 3 ఆర్కాడియా, ఆప్షన్ 4 ద వైల్డ్ డక్. ఈ నాలుగింటిలో టామ్ స్టాపర్డ్ చేత రచించబడిన డ్రామా పేరు ఆర్కాడియా. నెక్స్ట్ బిట్ నెంబర్ 83. ద పెన్ నేమ్ ఆఫ్ చార్లెస్ లూయిస్ డాట్సన్ వాస్. జనరల్గా ఈ పెన్ నేమ్ ఒరిజినల్ నేమ్ అని ఉంటాయి. కొంతమంది ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఒరిజినల్ నేమ్ వాళ్ళకి కలిసి రాకపోవడమో, లేదా వాళ్ళ యొక్క ఒరిజినల్ నేమ్ బయటికి చెప్పుకోవడం ఇష్టం లేకపోవడమో ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పెన్ నేమ్ కలం పేరు అంటారు, ఆ కలం పేరుతో రాస్తూ ఉంటారు. అలా ఈయనకు కూడా ఒక కలం పేరుంది. ఈ పెన్ నేమ్ చార్లెస్ లూయిస్ డాట్సన్ అనేటువంటి కలం పేరున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఎమిలీ డికన్సన్, ఆప్షన్ 2 మాథ్యూ ఆర్నాల్డ్, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రౌనింగ్, ఆప్షన్ 4 లూయిస్ కారల్. ఈ నలుగురిలో ఎమిలీ డికన్సన్ అనేటువంటి ఆయన ఆ పేరు కలిగినటువంటి వాడు. అలాగే ఏజీ గార్డనర్ అనేటువంటి ఆల్ఫ్రెడ్ గార్డనర్ అనేటువంటి ఆయన కూడా ఆయన ఆల్ఫా ద ప్లౌ అనేటువంటి కలం పేరుతో రాస్తుంటాడు. అయితే తర్వాత కాలక్రమేణా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఆయన ఏజీ గార్డనర్ అని తన పేరును బయటపెట్టాడు. అలాగే మన తెలుగులో కూడా లల్లాదేవి అనే ఒక పేరుతో అనేక నవలలు వచ్చాయి. ఆ లల్లాదేవి అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తి పురుషుడు. అతని పేరు కొనకంచి లక్ష్మీ నరసింహారావు గారు. ఆయన పేరును కాకుండా ఆయన ఎందుకో మరి లల్లాదేవి అనేటువంటి కలం పేరుతోటి ఆయన అనేక నవలలు రాసి పాపులర్ అయ్యాడు. అలా కొంతమంది వాళ్ళ యొక్క అసలు పేరుతో కాకుండా కలం పేరుతో వాళ్ళు రాస్తూ ఉంటారు. నెక్స్ట్ బిట్ నెంబర్ 84. టు ద లైట్ హౌస్ వాజ్ ఏ. టు ద లైట్ హౌస్ వాజ్ ఏ అని ఇచ్చాడు. ఆప్షన్ 1 వర్జీనియా వుల్ఫ్, ఆప్షన్ 2 వాల్ట్ వైట్మ్యాన్, ఆప్షన్ 3 హెచ్జి వెల్స్, ఆప్షన్ 4 మార్క్ ట్వెయిన్. ఇది వర్జీనియా వుల్ఫ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 85. ద పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్ ఈజ్. డైరీ అనేటువంటిది రాసేటువంటిది ఒక మంచి అలవాటు. ఆ డైరీ రైటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ద పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్ ఈజ్ అని ఇచ్చారు. పర్పస్ అంటే ఉద్దేశము. ఆప్షన్ 1 టు ఇంప్రూవ్ ఫార్మల్ రైటింగ్, ఆప్షన్ 2 హ్యాండ్ రైటింగ్, ఆప్షన్ 3 టు ఇంప్రూవ్ మెమరీ, ఆప్షన్ 4 టు రీకాల్ ద పాస్ట్. యాక్చువల్గా అయితే ద రైట్ ఆన్సర్ ఈజ్ టు రీకాల్ ద పాస్ట్. జనరల్గా డైరీ అనేటువంటిది ఎందుకు రాసుకుంటారు అంటే జీవితంలో జరిగినటువంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలను గురించి, సంఘటనల గురించి మనం డైరీలో రాసుకుంటూ ఉంటాం. గతంలో జరిగినటువంటి మెమరబుల్ థింగ్స్ అవి వాటన్నిటినీ కూడా మనం డైరీలో పొందుపరుస్తాం. కాబట్టి మన యొక్క పాస్ట్ గతానికి అదొక చిహ్నంగా మిగిలిపోతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 86. ద యాక్షన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ 1 ప్లాట్, ఆప్షన్ 2 ఫ్లాష్ బ్యాక్, ఆప్షన్ 3 సెట్టింగ్, ఆప్షన్ 4 పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్గా దీన్ని ప్లాట్ అంటారు, పథకము, ప్లాన్. ప్లాట్ అంటే నథింగ్ బట్ ప్లాన్. స్టోరీ ఎలా రాయాలి, దేని గురించి రాయాలి, ఎలా దాన్ని పాత్రలు ఎలా క్రియేట్ చేయాలి, ఎన్ని పాత్రలు క్రియేట్ చేయాలి, ఏ పాత్రకి మిగిలిన పాత్రలతో లింక్ ఎలా కుదర్చాలి, ఇలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 87. ఇన్ అన్ ఎస్సే ద థిసిస్ ఈజ్ అని ఇచ్చారు. ఒక ఎస్సేలో థిసిస్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 1 బెస్ట్ ఎగ్జాంపుల్, ఆప్షన్ 2 ద మెయిన్ ఐడియా, ఆప్షన్ 3 అన్ అవైలబుల్ ఎవిడెన్స్, ఆప్షన్ 4 మిస్అప్రహాన్షన్ అని ఇచ్చారు. యాక్చువల్లీ
ద రైట్ ఆన్సర్ ఈజ్ ద మెయిన్ ఐడియా. ఎస్సేలో మెయిన్ ఐడియాని థీసిస్ అంటారు. అంటే దేని గురించి మనం రాస్తున్నామో, ఏం ఆ ఎస్సే ద్వారా చెప్పాలనుకున్నామో, దేని గురించి ఆ ఎస్సే ద్వారా మనం రివీల్ చేయాలనుకుంటున్నామో, మనకు ఒపీనియన్ దాని ద్వారా ఎలా ఇతరులకి కన్వే చేయాలనుకుంటున్నామో చెప్పేదాన్ని మనం థీసిస్ అంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. ఓకే, నెక్స్ట్ బిట్ 88. డిప్థాంగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్. డిప్థాంగ్స్ ఇవి మనకు ఫొనెటిక్స్లో వస్తాయి. దెర్ ఆర్ టోటల్ 44 సెంటెన్స్ ఇన్ ఫొనెటిక్స్. అమాంగ్ ద 44, 20 ఆర్ వవెల్స్, 24 ఆర్ కాన్సనెంట్స్. నిన్నటి పేపర్లో కూడా మనం చూసాం. ముందు వచ్చినటువంటి పేపర్లలో కూడా ఈ బిట్ మనకు వచ్చింది. టోటల్ సౌండ్స్ ఎన్ని, అందులో వవెల్స్ ఎన్ని, కాన్సనెంట్స్ ఎన్ని. టోటల్ సౌండ్స్ 44, వవెల్ సౌండ్స్ 20, కాన్సనెంట్ సౌండ్స్ 24. అగైన్ the vowels are divided into two. One is monothongs, the other is diphthongs. ఒకటేమో monothongs అంటాం, రెండవ దాన్ని diphthongs అంటాం. Among the 20, 12 are monothongs and the remaining 8 are diphthongs. ఉన్న 20 శబ్దాలలో 12 మోనోథాంగ్స్ అంటారు, 8 డిప్థాంగ్స్ అంటారు. ఈ 12 వాటినే మళ్ళీ ప్యూర్ వాల్స్ అని కూడా అంటారు. ఎగ్జామినేషన్లో మోనోథాంగ్స్ అని అడగచ్చు, లేదా ప్యూర్ వవెల్స్ అని కూడా అడగచ్చు. ఇక మిగిలిన 8 డిప్థాంగ్స్ అంటారు. అలాగే కాన్సనెంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వాయిస్డ్ అండ్ అదర్ ఈజ్ అన్వాయిస్డ్. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయితే వాయిస్డ్, వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాకపోతే అన్వాయిస్డ్. అందులో 15 వాయిస్డ్, 9 అన్వాయిస్డ్. ఇప్పుడు మనకిచ్చినటువంటి ప్రశ్న, డిప్థాంగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ద సౌండ్ బై ద కాంబినేషన్. డిప్థాంగ్స్ ద్విత్వాక్షరములు అంటారు తెలుగులో. ఏఐ, ఈఏ, ఆ, ఈ ఇలా వస్తాయి. ఇవి వేటి ద్వారా శబ్దం ప్రొడ్యూస్ అవుతుంది? ఆప్షన్ 1 5 కాన్సనెంట్ సౌండ్స్, ఆప్షన్ 2 2 కాన్సనెంట్ సౌండ్స్, ఆప్షన్ 3 2 వవెల్ సౌండ్స్, ఆప్షన్ 4 5 వవెల్ సౌండ్స్. అసలు కాన్సనెంట్స్ అయితే ఇక్కడ డిప్థాంగ్స్ అనే వవెల్స్. దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్ ఫర్ కాన్సనెంట్స్. ఇక్కడ అసలు కాన్సనెంట్స్కి అసలు అవకాశమే లేదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 2 వవెల్ సౌండ్స్. 2 వవెల్స్ కలిసినప్పుడు వాటిని ద్విత్వాక్షరములు, డిప్థాంగ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ బిట్ నెంబర్ 89. ద చేంజ్ ఆఫ్ ద పిచ్ ఆఫ్ వాయిస్ ఈజ్ కాల్డ్. పిచ్ ఆఫ్ ద వాయిస్, స్వరం యొక్క హెచ్చు తగ్గులను ఏమని పిలుస్తారు? స్వరం యొక్క హెచ్చు తగ్గులను ఇంటోనేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అంశాన్ని బట్టి వాయిస్ని రైట్ చేస్తుంటాం. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి వాయిస్ను డౌన్ చేస్తూ ఉంటాం. వాయిస్ని రైట్ చేస్తే రైజింగ్ టోన్ అంటాం, వాయిస్ని డౌన్ చేస్తే ఫాలింగ్ టోన్ అంటాం. సో స్వర హెచ్చు తగ్గులను ఇంటోనేషన్ అని పిలుస్తారు. స్ట్రెస్ అనేటువంటిది ముందు పేపర్లో చూసాం. పదాన్ని నొక్కి పలికితే దాన్ని స్ట్రెస్ అని పిలుస్తారు. లయబద్ధంగా మాట్లాడటాన్ని రిథమ్ అంటారు. స్టాప్ ఆపడాన్ని పాజ్ అంటారు. నెక్స్ట్ బిట్ నెంబర్ 90. చూస్ ద ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వవెల్ ఇన్ ద వర్డ్. ఇక్కడ అగెయిన్ అనేటువంటి పదం ఇచ్చారు. ఈ అగెయిన్ అనేటువంటి పదంలో AGAIN, అందులో AGA, ఏ అనేటువంటి అక్షరం కింద అండర్లైన్ చేసి ఆ యొక్క వవెల్ సౌండ్కి ఫొనెటిక్ సింబల్ ఏదో కనుక్కోండి అని ఇచ్చారు. ఇది మీరు సింబల్స్ చూస్తే కానీ మీకు అర్థం కాదు. 1 ఏ, 2 ఈ, 3 AI, 6 4 AII అని ఇచ్చారు. సో ద ఫస్ట్ వన్ అగెయిన్ ఏ. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫొనెటిక్ సింబల్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే తప్ప ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు. 44 సౌండ్స్ మనకు బాగా వచ్చుండాలి. ముఖ్యంగా అందులో వవెల్ సౌండ్స్ బాగా తెలుసుండాలి. 12 ప్యూర్ వాల్స్ గురించి బాగా తెలుసుండాలి. 8 డిప్థాంగ్స్ గురించి కూడా బాగా తెలుసుండాలి. కాన్సనెంట్స్లో 1 2 తప్ప మిగిలినవన్నీ మామూలు మన జనరల్ ABCDల మాదిరిగానే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వొవెల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే తప్ప మనకు దీనిపైన వచ్చేటువంటి బిట్కి ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ బిట్ నెంబర్ 91. సో ఈజ్ మైన్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సో. సో ఈజ్ మైన్ అనేటువంటి సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్లో సో అనే పదం కింద అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినదో కనుక్కోండి అని ఇచ్చారు. ఆప్షన్ 1
డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఆప్షన్ 2 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఆప్షన్ 3 రిలేటివ్ ప్రొనౌన్, ఆప్షన్ 4 యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని వేటిని అంటాం మనం? డెమాన్స్ట్రేషన్ అంటే షో ప్రాక్టికలీ, ఏదైనా చేసి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ చెప్తున్నాం, విద్యార్థులకు మనం మోటివేట్ చేస్తాం. మోటివేట్ చేసేటప్పుడు ఆ వస్తువును చూపిస్తాం. డూ యు నో వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం, మీకు ఇదేమిటో తెలుసా? అలా డెమాన్స్ట్రేట్ చేస్తాం. సో ఇక్కడ నౌన్కు బదులుగా వాడబడింది కాబట్టి ప్రొనౌన్ అవుతుంది. నౌన్కు ముందు కనుక వాడబడితే అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 92. చూస్ ద ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. చూస్ ద ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. యాక్చువల్గా న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అనేటువంటివి 2 రకాలుగా వస్తాయి. వాటిని ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఆర్డినల్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాంటివన్నీ ఆర్డినల్. 1, 2, 3, 4 ఇలాంటివన్నీ కార్డినల్. ఇప్పుడు మనకి ఇచ్చిన బిట్ ఏమిటి? చూస్ ద ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింది వానిలో ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఏదో కనుక్కోండి అన్నాడు. ఆల్. దిస్ ఈజ్ ద ఇండెఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఫస్ట్ అనేదేమో ఆర్డినల్ నెంబర్, 5, 10 అనేటువంటివేమో కార్డినల్ నెంబర్స్. నెక్స్ట్ బిట్ నెంబర్ 93. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ జనరల్ ట్రూత్. ఈ కింది వానలో జనరల్ ట్రూత్స్కు సంబంధించిన సెంటెన్స్ ఏది? ఫస్ట్ వన్, ఐ ఈట్ ఎవ్రీబడి. సెకండ్ వన్, ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. థర్డ్ వన్, మై మదర్ నెవర్ ఈట్స్ మీట్. ఫోర్త్ వన్, నన్. జనరల్గా ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆకలి కొంటాడు. ఏ మనిషి అయినా, మనిషి అన్న తర్వాత ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. 2030 నాటికి నేను ఇల్లు కట్టి ఉంటాను. జరగలేదు, యాంటిసిపేషన్, ఊహిస్తున్నారు. 2030 నాటికి నేను ఇల్లు కట్టుకొని ఉంటాను. ఇది ఏ టెన్స్కు చెందినదో కనుక్కోమని ఇచ్చారు. కింద ఆప్షన్ 1 అంటే చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఈ కింది అంటే ఈ బ్లాంక్కు సరిపోయేటువంటి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ను కనుక్కోండి. ఆప్షన్ 1 హ్యాడ్ కంప్లీటెడ్, ఆప్షన్ 2 విల్ కంప్లీట్, ఆప్షన్ 3 విల్ హ్యావ్ కంప్లీటెడ్, ఆప్షన్ 4 హ్యాస్ కంప్లీటెడ్. ఒకసారి ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఆప్షన్ 1 హ్యాడ్ కంప్లీటెడ్, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. విల్ ప్లస్ V1 విల్ కంప్లీట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. విల్ హ్యావ్ ప్లస్ V3 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ కంప్లీటెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఎప్పుడైనా భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని ఊహించేటువంటి పనులను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మాస్టారు, లేదా ఇంకో చిన్న ఎగ్జాంపుల్, దీనికన్నా ఇంకా ద బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరైనా మనకు ఇన్విటేషన్, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళారు. రేపు వాళ్ళ పెళ్ళి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు 10 గంటలప్పుడు వాళ్ళ పెళ్ళి. ముందు రోజు 10 గంటల సమయంలో ఏమనుకుంటాం? రేపు ఈ సమయంలో వాళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంటుంది. సో ఇట్ బిలాంగ్స్ టు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అదే 12 ముందు రోజు 12 రేపు ఈ పాటికి వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది. సో యాంటిసిపేషన్, పెళ్ళి జరగచ్చు, ఆగిపోవచ్చు. దట్ ఇస్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది మన పని కాదు. ఇక్కడ మనం యాక్షన్ గురించి మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ యాక్షన్ ఏంటి? అక్కడ రేపు వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది, రేపు ఈ పాటికి వాళ్ళ పెళ్ళి అయిపోయి ఉంటుంది, రేపు ఈ పాటికి మనం ఊరికి చేరుకొని ఉంటాము, రేపు ఈ పాటికి అక్కడ పండగ జరుపుకొని ఉంటారు, లేదా రేపు ఈ పాటికి వాళ్ళు డెస్టినేషన్ చేరుకొని ఉంటారు. ఇలాంటివన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తాయి. రైట్. నెక్స్ట్ బిట్, ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ 1 ఇన్ అన్ యాక్టివ్ వాయిస్, ఆప్షన్ 2 అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 3 ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఇన్ ప్యాసివ్ వాయిస్. కరెక్ట్గా చూస్తే దిస్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్కి సంబంధించిన, అంటే ఇక్కడ బీ ఫామ్ ఇచ్చారు, వాస్ అని ఉంది. అంటే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో బీ ఫామ్ ఉండదా అని కాదు. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇవి కనుక వచ్చినప్పుడు వాటి పక్కన V4 ఉండాలి. ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే దేన్నంటాం మనం? ఏ సెంటెన్స్ విచ్ బిలాంగ్స్ టు ఇదర్ ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్ ఆర్ అడ్వైజ్ మూడ్స్. ఓకే, ఆర్డర్ చేస్తున్నట్టుగా కానీ,
కమాండ్ చేస్తున్నట్లుగా కానీ, రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా కానీ, అడ్వైజ్ ఇస్తున్నట్లుగా కానీ ఉన్నటువంటి వాక్యములను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజు ఉండాలి. ఇక్కడ లేవు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్ 96. సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ran away. ఆ పోలీసును చూసిన వెంటనే ఆ దొంగ పారిపోయాడు. పోలీసును చూసిన వెంటనే, అంతే ఇక్కడ. పోలీసును చూసిన వెంటనే దొంగ పారిపోయాడు. ఆప్షన్ 1 కాంపౌండ్ సెంటెన్స్, ఆప్షన్ 2 సింపుల్ సెంటెన్స్, ఆప్షన్ 3 కాంప్లెక్స్ సెంటెన్స్, ఆప్షన్ 4 నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ ఒకే ఒక క్లాజ్ ఉంది. ఒక క్లాజు ఒక ఫ్రేజు ఉంది. ఒక క్లాజు ఒక ఫ్రేజు ఉన్నటువంటి వాక్యాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. అదే కాంపౌండ్ అయితే ఇట్ మస్ట్ బి కంటైన్డ్ 2 మెయిన్ క్లాజెస్. అదే కాంప్లెక్స్ అయితే 1 సబార్డినేట్ క్లాజ్ అండ్ 1 మెయిన్ క్లాజ్. ఒక సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజు ఉండాలి. అదే కాంపౌండ్ అయితే 2 మెయిన్ క్లాజులు ఉండాలి. సింపుల్ అయితే ఒక ఫ్రేజు ఒక క్లాజు ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వాక్యము సింపుల్ సెంటెన్స్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 97. దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్, ఫైండ్ ద ఆర్టికల్ అని ఇచ్చారు. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెట్ పేపర్ను మనం సాల్వ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. ఆర్టికల్స్కు సంబంధించినటువంటి బిట్ ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బీ గివెన్ టు డెఫినిట్ ఆర్టికల్ ది. మొదటి ప్రాధాన్యతను ఎప్పుడు ఆర్టికల్ దీకి ఇవ్వవలెను. తర్వాత ప్రాధాన్యత ఇండెఫినిట్ ఆర్టికల్కి ఇవ్వవలెను. మూడవ ప్రాధాన్యత నో ఆర్టికల్కి ఇవ్వవలెను. సో ఇక్కడ డెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ప్రయారిటీ ఇండెఫినిట్ ఆర్టికల్. బ్లాంక్ పక్కన ఉన్న పదం చూడండి, యూనియన్. యా కొమ్మిస్తే యు, యూకు దీర్ఘమిస్తే యు. అది తెలుగులో ఉన్నటువంటి అక్షరాల్లో హల్లులో ఉన్నది. సో హల్లు శబ్దం కలిగి ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ బిట్ నెంబర్ 98. ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఎగో. చూస్ ద ఆర్టికల్. మళ్ళీ ఆర్టికల్ పెట్టిచ్చారు. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 అండ్, ఆప్షన్ 3 ది, ఆప్షన్ 4 నో ఆర్టికల్. ఇక్కడ కూడా అంతే, ఇయర్ ఎగో. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలా రాసి 2 ఇయరే కదా, మరి దీనికేమో యాన్ వాడాలి, దీనికేమో ఏ వాడాలి, ఎందుకు అని అడుగుతారు. తెలుగులో రాసుకున్నప్పుడు ఇయర్ అన్నప్పుడు ఈ రాస్తాం. ఇక్కడేమో ఇయర్ అన్నప్పుడు యా గుడిస్తే ఇది రాస్తాం. ఇయర్, ఇదేమో హల్లు శబ్దము, ఇదేమో అచ్చు శబ్దము. కాబట్టి ఇక్కడ అచ్చు శబ్దమైతే యాన్, హల్లు శబ్దమైతే ఏ. కాబట్టి ఏ ఇయర్. ఓకే, ఎందుకు అనేటువంటిది దాని క్లారిటీ కోసం క్లియర్గా చెప్తున్నాను. సో ద రైట్ ఆప్షన్ ఈస్ ఏ. నెక్స్ట్ ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్, ఫైండ్ ద ప్రిపోజిషన్. అందరూ దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫైండ్ ద ప్రిపోజిషన్. ఆప్షన్ 1 టు, ఆప్షన్ 2 ఎట్, ఆప్షన్ 3 ఫర్, ఆప్షన్ 4 ఇన్. జనరల్గా సబ్జెక్ట్ టు అనేది రాస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఎట్ అని కానీ, సబ్జెక్ట్ ఫర్ అని కానీ, సబ్జెక్ట్ ఇన్ అని కానీ రాస్తే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. నెక్స్ట్ బిట్ నెంబర్ 100. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని అడిగారు. ఈ క్రింది వానిలో గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 ఐ ఆమ్ ఎలిజిబుల్ బై ద పోస్ట్. ఆప్షన్ 2 ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. ఆప్షన్ 3 ఐ ఆమ్ ఎలిజిబుల్ విత్ దిస్ పోస్ట్. ఆప్షన్ 4 ఐ ఆమ్ ఎలిజిబుల్ ఇన్ దిస్ పోస్ట్ అన్నారు. ఎప్పుడైనా ఎలిజిబుల్ ఈజ్ ఫాలోడ్ బై ఫర్. ఎలిజిబుల్ అనేటువంటి దాని ప్రక్కన ఎప్పుడూ కూడా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడతాం. బై కానీ, విత్ కానీ, ఇన్ కానీ వాడబడవు. సో ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 101. ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా వాస్ ఎర్లియర్ ఇన్. 3 లాంగ్వేజెస్ ఫార్ములా అనేటువంటిది అంతకుముందే పేర్కొనబడింది. ఎక్కడ? ఆప్షన్ 1 ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఆప్షన్ 2 NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. 3 POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. ఆప్షన్ 4 SCF స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011. యాక్చువల్గా ఇది ఎప్పుడు అంటే ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1968. దాని కిందనే కంటిన్యూషన్ కూడా మళ్ళీ అదే పెట్టించారు చూడండి. హూ సిగ్నిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ద 3 లాంగ్వేజెస్ ఫార్ములా. దీన్ని బాగా అంటే అప్రూవ్ చేసింది ఎవరు, దీన్ని సిగ్నిఫికేషన్ దాన్ని ఐడెంటిఫై చేసింది ఎవరు.
ఆప్షన్ 1 ఎన్పిఈ అంటే నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ 1986 ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. ఇది మనకు కమిటీస్ అండ్ కాన్ఫరెన్సెస్లో వస్తుంది. మనం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫస్ట్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో 3 లాంగ్వేజెస్ ఫార్ములాను ఆమోదించడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఆ విధంగా ఈ 3 లాంగ్వేజెస్ ఫార్ములాను అప్రూవ్ చేసినటువంటిది చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. ఆప్షన్ 3 ఎన్పిఈఆర్సి 1986. ఆప్షన్ 4 సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1920. ఇక్కడ 4th ఆప్షన్ కింద ఇచ్చారు. బట్ ద రైట్ ఆన్సర్ ఈజ్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ బిట్ నెంబర్ 103. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ లిజనింగ్ ఆర్ హూ ఈజ్ అడ్వకేటెడ్ లిజనింగ్ అన్నా కూడా ఇదే రాస్తాం. జేమ్స్ బ్రౌన్ అండ్ రాలిఫ్ నికోలస్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ లిజనింగ్ అని మాత్రం జేమ్స్ బ్రౌన్ అనేటువంటి ఆయన అంటారు. అసలు లిజనింగ్ స్కిల్స్ని అడ్వకేట్ చేసినటువంటి వ్యక్తులు జేమ్స్ బ్రౌన్ అండ్ రాలిఫ్ నికోలస్. 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో డాట్సన్, జేమ్స్ బ్రౌన్, రేమ్స్, మన్బీ అని ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ జేమ్స్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ నెంబర్ 104. ద పర్పస్ ఆఫ్ క్రిటికల్ లిజనింగ్ ఈజ్ అని ఇచ్చారు. ఆప్షన్ 1 టు జడ్జ్, ఆప్షన్ 2 టు ఎంజాయ్, ఆప్షన్ 3 టు అప్రిషియేట్, ఆప్షన్ 4 టు ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ క్రిటికల్ లిజనింగ్ అనేది ఎందుకు చేస్తాం? సూక్ష్మంగా అంటే సూక్ష్మ పరిశీలన అనేటువంటిది ఎందుకు చేస్తామంటే టు జడ్జ్, దాన్ని నిర్ణయించడానికి చేస్తాం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ టు జడ్జ్. కానీ ఆప్షన్స్లో ఏమిచ్చాడు? టు ఎంజాయ్ వినోదించడానికి, అప్రిషియేట్ అభినందించడానికి, ఎంటర్టైన్ ఇది సంతోషపరచడానికి అని ఇచ్చాడు. ఆప్షన్ నెక్స్ట్ బిట్ 105. లిజనింగ్ టు ఇవాల్యుయేట్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ 1 థెరపటిక్ లిజనింగ్, ఆప్షన్ 2 అప్రిషియేటివ్ లిజనింగ్, ఆప్షన్ 3 క్రిటికల్ లిజనింగ్, ఆప్షన్ 4 డిస్క్రిమినేటివ్ లిజనింగ్. ఇదిగో ఈ పైనే ఉంది, పైనే ఇచ్చారు ఇవాల్యుయేషన్. దాన్ని టు జడ్జ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి లిజనింగ్ ఏమని పిలుస్తారు? థెరపటిక్ లిజనింగ్ అంటారా, అప్రిషియేటివ్ లిజనింగ్ అంటారా, క్రిటికల్ లిజనింగ్ అంటారా, డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటారా అని ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ క్రిటికల్ లిజనింగ్. బిట్ నెంబర్ 106. ద బెస్ట్ ప్రీ రిక్విజైట్ ఫర్ లాంగ్వేజ్ లర్నింగ్ ఈజ్. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రీ రిక్విజైట్ ఏమిటి? ఆప్షన్ 1 రిచ్ కరిక్యులం, ఆప్షన్ 2 రిచ్ కమ్యూనికేషనల్ ఎన్వైరాన్మెంట్, ఆప్షన్ 3 ఇంట్రెస్ట్ అండ్ ఆప్షన్ 4 టీనేజ్ టీచర్స్ అని ఇచ్చారు. జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తుంటాం, ఎవరైనా సరే either educated or uneducated, whatever it may be, if a person is unable to speak English, there are 4 types of reasons. First one, lack of vocabulary. Second one, lack of environment. Third one, lack of practice. And fourth one, inferiority complex. ఒక వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు 4 ఉంటాయి. 1 ల్యాక్ ఆఫ్ వొకాబులరీ, పదాలు ఎక్కువగా తెలియకపోయినా ఉండాలి. 2 ల్యాక్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్, చుట్టూ ఉన్న వాతావరణం సహకరించకపోయినా ఉండాలి. 3 ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, సరైన సాధన లేకపోయినా ఉండాలి. లేక లాస్ట్ వన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూన్యతా భావం. దీంట్లో అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఎన్వైరాన్మెంట్. ఇప్పుడు చాలామంది మనలో ఎక్కువ మంది తెలుగు మాట్లాడుతూ ఉంటాం. కారణం మన చుట్టూ ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడతారు కాబట్టి. మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఇంపార్టెన్స్ను అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ద రిచ్ కమ్యూనికేటివ్ ఎన్వైరాన్మెంట్, దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. రిచ్ కరికులం అవసరం లేదు, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కానీ టీనేజ్ టీచర్స్ అని ఇచ్చారు. టీనేజ్ టీచర్స్ వల్ల ఇంగ్లీష్ వస్తే ఇక ముసలి వాళ్ళందరూ ఇంటికి పోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో రిచ్ కమ్యూనికేషనల్ ఎన్వైరాన్మెంట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నెంబర్ 107. The final control and command over a language is decided by testing the skill of. Option 1 writing, option 2 listening, option 3 reading, option 4 speaking. యాక్చువల్గా అందరికీ తెలిసిందే ద లాస్ట్ వన్ ఇస్ ద రైటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిజనింగ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు జడ్జ్. ఆ లిజనింగ్ వలన మనం ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మనం కరెక్ట్గా జడ్జి చేయలేం. దెన్ స్పీకింగ్, మాట్లాడేటప్పుడు నో వన్ కెన్ ఆస్క్ ఎనీ స్పెల్లింగ్.
మాట్లాడుతున్నది వింటారే తప్ప స్పెల్లింగ్లు ఎవరు అడగరు. నెక్స్ట్ రీడింగ్, చదివేటప్పుడు స్పెల్లింగ్లు నేర్చుకుంటామే తప్ప స్పెల్లింగుల గురించి మాట్లాడం. ఫైనల్గా అల్టిమేట్గా ఎక్కడొస్తుంది అంటే రైటింగ్. అందుకే కదా, ఇఫ్ యూ వాంట్ టు లర్న్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ పాసిబుల్ 50% త్రూ లిజనింగ్, 25% త్రూ స్పీకింగ్, 25% త్రూ రీడింగ్. 100% ఎప్పుడు తెలుస్తుంది అంటే రైటింగ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ 108, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ సప్లిమెంటరీ రీడర్ ఈజ్ టు ఎంకరేజ్. సప్లిమెంటరీ రీడర్ ఉపవాచకము అంటాం. ఈ ఉపవాచకాన్ని ఏమి ఎంకరేజ్ చేయడం కోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 లర్నింగ్ ప్రొనౌన్సియేషన్, ఆప్షన్ 2 లర్నింగ్ గ్రామర్, ఆప్షన్ 3 ఎక్స్టెన్సివ్ రీడింగ్ అండ్ ఆప్షన్ 4 ఇంటెన్సివ్ రీడింగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇది మనందరికీ తెలిసిన బిట్టే. ఎక్స్టెన్సివ్ రీడింగ్ని డెవలప్ చేయడం కోసం సప్లిమెంటరీ రీడర్ అనేటువంటిది ఉద్దేశించబడినది. ప్రొనౌన్సియేషన్ అనేది రీడింగ్కి సంబంధించింది కాదు, ఇది స్పీకింగ్కి సంబంధించినది. ఓకే, అలాగే గ్రామర్ అనేది వంటిది కూడా ఇది దీనికి సంబంధించింది కాదు, అది కూడా రీడర్కి సంబంధించింది. నెక్స్ట్ బిట్ నెంబర్ 109, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టీచింగ్ మెథడ్. ఈ క్రింది వానిలో టీచింగ్ మెథడ్ కానిది ఏది? ఆప్షన్ 1 CCE కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, ఆప్షన్ 2 టోటల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆప్షన్ 3 గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ 4 సజెస్టోపీడియా అని ఇచ్చారు. ఇందులో రైట్ ఆన్సర్ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, CCE ప్యాట్రన్. ఇప్పుడు నడుస్తూ ఉన్నది అదే. ఇక టోటల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, తర్వాత సజెస్టోపీడియా, ఈ మూడు కూడా టీచింగ్ మెథడ్లలో పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పచ్చు. సజెస్టోపీడియా ఇది ముందు పేపర్లో కూడా వచ్చింది. దీనిని జార్జ్ లాంజ్నేవ్ అనేటువంటి వ్యక్తి 1970లో డెవలప్ చేశాడు. ఈ సజెస్టోపీడియా అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతి దేనికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు లర్న్ ఫారిన్ లాంగ్వేజెస్, ఇతర దేశాల భాషలను నేర్చుకోవాలి అంటే ఈ సజెస్టోపీడియా అనేటువంటి పద్ధతి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 1970లో బల్గేరియాకు చెందినటువంటి జార్జ్ లాంజ్నోవ్ అనేటువంటి ఆయన ఈ టెక్నిక్ని డెవలప్ చేశాడు. ఇక నెక్స్ట్ బిట్ నెంబర్ 110, ద ఫాలోయింగ్ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఫర్ టీచింగ్. ఏమిటి? జనరల్గా మనం చెప్పుకుంటాం 5th చాప్టర్ చెప్పేటప్పుడు, ద ఫాలోయింగ్ ఇంక్లూడ్స్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్. టూల్ వస్తువు, ఇవాల్యుయేషన్ మూల్యాంకనము, మెథడాలజీ అప్రోచ్. ఓకే, ఇందులో మెథడాలజీ అంటే హౌ టు టీచ్ ద లాంగ్వేజ్, హౌ టు లెర్న్ లాంగ్వేజ్ అంటేనేమో అప్రోచ్ అంట, హౌ టు టీచ్ లాంగ్వేజ్ అనేటువంటి దానికి మెథడాలజీ. సో ఇంతటితో ఈ పేపర్ అయిపోయింది.